కేంద్ర ఆర్థిక మంత్రి 3.0 ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం 12 లక్షల వరకు ఆదాయం ఉన్న దేశ ప్రజలు ఎవరూ కూడా పన్ను చెల్లించక్కర్లేదు అనే నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం. దానివల్ల దాదాపు మొత్తం పన్ను చెల్లింపుదారులలో 7.5 కోట్ల మంది మొత్తం పన్ను చెల్లింపుదారులు ఉంటే 6.5 కోట్ల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అంటే 6.5 కోట్లు అంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సుమారుగా ప్రతి ఒక్కరికి 80,000 మేరకు పన్ను విషయంలో 12 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దాని ద్వారా మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఊరట కలిగినట్టే. అలాగే పన్ను రేట్ల సవరణ, టీసీఎస్ టీడీఎస్లలో సవరణ, అంటే టీసీఎస్ విషయంలో సీనియర్ సిటిజన్లకి ఎలాంటి టీసీఎస్ లేకుండా వడ్డీ మీద బ్యాంకులు ఇచ్చే వడ్డీ మీద టీసీఎస్ లేకుండా చేయడం. 2 ఇళ్ళు ఉన్నప్పటికి కూడా ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోను 2 ఇళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆ 2 ఇళ్ళ మీద వచ్చిన ఈ వడ్డీని 2.5 లక్షలకి లోబడి క్లెయిమ్ చేసే అవకాశం ఇవ్వడము. అలాగే పన్నులలో ఇతర పన్ను వాటిలలో క్యాపిటల్ గెయిన్ ఒకవేళ ఉండి ఉంటే ఈ 12 లక్షలు ఆ క్యాపిటల్ గెయిన్ ద్వారా 12 లక్షలు దాటితే ఈ 12 లక్షల రాయితీ వాళ్ళకు వర్తించదేమో అనే అనుమానాన్ని కూడా ఆవిడ నివృత్తి చేశారు. క్యాపిటల్ గెయిన్ని దీంట్లో పరిగణనలోకి తీసుకోరు, దాని పన్నుని ప్రత్యేకమైన స్పెసిఫైడ్ రేట్తో ఉందని ఆవిడ క్లారిఫై చేశారు. అట్లాగే ప్రధానంగా మధ్యతరగతి పేద వర్గాలు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు, పట్టణ నిరుపేదంలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, విద్య, ఉపాధి, ముఖ్యంగా ప్రధాని గారు మాట్లాడుతూ కూడా తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా పర్యాటక రంగము, షిప్ బిల్డింగు, షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీలని కొత్త ఇండస్ట్రీలుగా గుర్తించడం జరిగింది. దాని ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంది అని అన్నారు. అలాగే పర్యాటక రంగంతో పాటు హీల్ ఇన్ ఇండియా, అంటే ఇండియాకు వచ్చి ఆరోగ్యం బాగు చేసుకోండి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికోసం దానిలో భాగంగా ఉడాన్ పథకం కింద 125 కొత్త విమానాశ్రయాలకి అనుమతించడం వల్ల వరంగల్ లాంటి ప్లేసులలో పర్యాటక రంగంలో అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్కి 150,000 కోట్లు కేటాయించడం వల్ల ఇక్కడ ఎవరైనా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధిలో భాగంగా హోటల్స్ కట్టినా, లేకపోతే ట్రాన్స్పోర్టేషను, గైడ్స్ని ప్రొవైడ్ చేయడం, అన్ని ఫెసిలిటీస్ని కల్పించే క్రమంలో అలాంటి ఇండస్ట్రీస్ మొత్తానికి ఎంఎస్ఎంఈల కింద వాళ్ళందరికీ కూడా ఈ 150,000 కోట్లు వాడడం వల్ల మనలాంటి ప్లేసెస్లో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే మొత్తం పర్యాటకం ఒక్కటే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో, అలాగే ఆధునీకరణ, పట్టణ ఆధునీకరణ, గ్రామీణ ప్రాంతాల నుండి వలస రాకుండా అక్కడ వాళ్ళకి అక్కడే అవకాశం కల్పించే విధంగా మహిళలకి, పేదవారికి, ఎస్సీ ఎస్టీలకి 20 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఇస్తామని అనడం, తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇవ్వడం, ఎంఎస్ఎంఈలకి 20 కోట్ల వరకు కూడా తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి 5 లక్షల వరకు కార్డు కనుక రైతు దగ్గర ఉంటే 5 లక్షలు ఎవరిని అడగక్కర్లేదు, అప్పు డైరెక్ట్గా ఆయన రైతు పెట్టుబడి కింద ఎరువులు కొనడానికి వాడుకోవచ్చు. నిరుద్యోగులకి 30,000 వరకు, అంటే అది రాయితీ కాకపోయినా ఒక చేతిలో డబ్బు ఉంటే, ఒక క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళకి విద్యార్థికి చాలా ఉపయోగం. అలాగే ఎంఎస్ఎంఈల విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలని క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి వాడుతున్నారు. ఎంఎస్ఎంఈ డెఫినేషన్నే పూర్తిగా మార్చేసి ఈ 250 కోట్ల పెట్టుబడి లేదా టర్నోవర్ వాటికి బదులు 500 కోట్ల వరకు కూడా ఎంఎస్ఎంఈ అని అంటే మనకు కనపడేది అది పెట్టుబడి వర్గాలకు సాయం చేసినట్టు అనిపించచ్చు. ఈ రోజున టర్నోవర్ చిన్న బట్టల కొట్టు కూడా 500 కోట్లు టర్నోవర్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగం చేసి అన్ని సబ్సిడీ లింక్డు, తర్వాత క్రెడిట్ గ్యారంటీ లింక్డు అన్ని పథకాలలో వచ్చే ప్రయోజనాలను చేయడం ద్వారా దేశవ్యాప్తంగా నలుమూలల గ్రామీణ, పట్టణ, పేద, నిరుపేద, ఉన్నత వర్గాలు, మన రైతులు, కర్షకులు,
మహిళా శక్తి, అలాగే ఆరోగ్య రంగంలో చదువులు, విద్య, వైద్యం, ఉద్యోగం వీటన్నిటికీ సమకాలీనంగా సమతూకంతో పెట్టుబడి కేటాయింపులు కేటాయించడం, బడ్జెట్లో కేటాయించడం వల్ల మొదటిసారి ఇంత చక్కటి బడ్జెట్ని 76 సంవత్సరాల తర్వాత సమగ్రంగా చెల్లింపుదారు అనేటువంటి సామాన్యుడు జిఎస్టీ కడుతుంటే దాని వినియోగాన్ని దేశ ప్రయోజనానికి పట్టెడన్నం పేదవాడికి అందేలాగా చేసేందుకు వినియోగించేలాగా బడ్జెట్ని రూపకల్పన చేయడం, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం నిజంగా ఇది అభినందించదగ్గ విషయమే.